ఈ పైన ఫోటో కనిపిస్తుంది కదా, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ ఫోటో ఎక్కడదంటే మహాకుంభది. అయితే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే మీకు కనిపిస్తున్నారో వాళ్ళ కొడుకు ఏమన్నారంటే, నడవండి అమ్మ నాన్న, మీకు అందరికీ నేను గంగా స్నానంలో గంగలో ఏదైతే మహాకుంభ జరుగుతుంది అక్కడ మీకు స్నానం చేపిస్తా అని వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ కొడుకు తీసుకొచ్చిండు. ప్రయాగ్రాజ్కి త్రివేణి సంఘంలో స్నానం చేయించిండు. స్నానం చేయించిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుకు విడిపోయిండు. ఎక్కువ క్రౌడ్ ఉండే, కొడుకు విడిపోయిండు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఒక మూలన కూర్చొని ఏడుస్తున్నాడు, కొడుకు ఎక్కడ పోయిండు అని. సో మా లాంటి అబ్బాయిలు ఏడుస్తున్నారు పెద్దవాళ్ళు అని అక్కడ పోయి వాళ్ళకి అడిగితే ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే, మా కొడుకు ఇలా విడిపోయిండు, మాకు అర్థమైతలేదు ఏం చేయాలి అని. సో మీరు బాధ ఎందుకు పడుతున్నారు, నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను అంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే సరేలే మీరు ఏం బాధపడకండి, ఇక్కడ పోలీసు వాళ్ళు హెల్ప్ లైన్ ఉంది, వాళ్ళ దగ్గర నేను తీసుకుపోతాను, వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ కొడుకుతో కల్పిస్తారు అంటే ఆ పెద్దవాళ్ళని తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గర పోయిండు. పోలీసు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే, ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇట్లా కాదులే, 24 hours ఆగిన తర్వాత పోలీసు వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసిరు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసుకొని వాళ్ళ కొడుకు ఎక్కడ ఉంటాడు ఏంది అని మొత్తం డీటెయిల్స్ తీసి ఒక ఇద్దరు కానిస్టేబుల్ని వాళ్ళ కొడుకుతోని అంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరు కానిస్టేబుల్కి ఇచ్చి ఆడ పంపించారు వాళ్ళ కొడుకు ఎక్కడైతే ఉంటాడో. సో అక్కడ పోయిన తర్వాత కొడుకు మంచిగా మంచం మీద కూర్చొని హాయిగా రిలాక్స్గా ఉన్నాడు. అమ్మ నాన్న విడిపోయారు అని కూడా ఆలోచించలేడు ఆయన, పోతే పోయిందని అంత హాయిగా రిలాక్స్గా కూర్చుండు. కానిస్టేబుల్ వాళ్ళ కొడుకుని పట్టుకోగానే వాళ్ళ కొడుకు ఏమన్నాడు తెలుసా, మా భార్యకి చాలా ఇబ్బంది అవుతుంది, మా భార్య చెప్పింది మీ అమ్మ నాన్నకి కుంభమేళాలో వదిలేసి వచ్చేసే అంటే మా భార్య మాట విని నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి అని పోలీసులకు చెప్పిండు. ఇసొంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా అసలు? గంగలో స్నానం చేసి పాపుల్ని కడగండి అంటే ఈ నా కొడుకు పాపం అక్కడ అమ్మ నాన్నను వదిలేసి వచ్చిండు. ఇసొంటి కొడుకు ఎట్లా అసలు ఇంక భార్య కన్నా ఏమి ఇంకా ముఖ్యం లేదా? గైస్, మీకు ఒకవేళ అమ్మ నాన్న ఉంటే ప్లీజ్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మీరు ఏం చేసినా మీకు దొరకరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.